కేవలం 79 lakhsకే 100 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. మనకి సైజెస్ వచ్చేసి మనకి 26.5 x 36 అనమాట. మనకి హౌస్ అనేది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి బోర్ అనేది 350 ఫీట్స్ బోర్ వేయడం జరిగింది. మనకి ఫ్రంట్ ఫ్లోర్లో 25 feet రోడ్ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా G+1 కన్స్ట్రక్షన్. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకి ఈస్ట్ సైడ్లో మెయిన్ డోర్ ఫేసింగ్ అనేది రావడం జరుగుతుందండి. కేవలం 75 lakhsకే హౌస్ అనేది సేల్కి తీసుకురావడం జరిగింది. సో మన హౌస్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK ఎలా ఉందో చూసేద్దాం. సో మనకు హౌస్ ఎంట్రీలోనే మనకి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ అనేది రావడం జరిగిందనమాట. మనకి ఈజీగా 1 car పార్క్ అలాగే 2 bikes పార్క్ అనేది చేసుకోవచ్చు. మనకి స్టెప్స్ డౌన్లో వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు అవుట్ సైడ్లో వెళ్ళాక చూసింది మొత్తం ఇదే ఇలా ఉంటుంది. సో మనకి కొంచెం సెట్ బ్యాక్ ఇచ్చి మనకి హౌస్ డోర్ అనేది ఈస్ట్ సైడ్లో రావడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అనేది ఈస్ట్ సైడ్లో రావడం జరిగింది. అలాగే ఇక్కడనే కనెక్షన్స్ అనేవి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో బోర్ కనెక్షన్ అలాగే ట్యాంక్ అనేది ఇక్కడనే రావడం జరిగింది. సో ఈస్ట్ ఫేస్లో మనకి ఫుల్ టేక్ డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒకటి సింగిల్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది, డబుల్ డోర్ కాకుండా. సో మనకి నార్త్ సైడ్లో కూడా గేట్ అనేది రావడం జరిగిందనమాట. సో మనకి హాల్ అనేది చాలా స్పేసియస్గా రావడం జరిగింది, చాలా హారిజంటల్గా రావడం జరిగింది. టీవీ యూనిట్ కూడా మీకు ఎదురుగానే అవపడుతుంది. సో ఇది వచ్చేసి మనకి రెంటల్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. కింద మొత్తం మనకి గ్రానైట్ వాడడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా బి సైడ్లో మనకి 2 ఆపోజిట్లో ఒకటి వచ్చేసి వాష్రూమ్ అనమాట, ఇంకోటి వచ్చేసి ఈస్ట్ సైడ్లో కిచెన్ రూమ్ అలాగే పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHKలో 2 వాష్రూమ్స్ అనేవి రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి పూజా గది అండ్ కిచెన్ రూమ్ అనమాట. సో బి సైడ్లోనే ఉంటుంది. ఒకటే రూమ్లో 2 లొకేట్ చేయడం జరిగిందనమాట. సో పూజ రూమ్ అనేది మనకి సైడ్కి రావడం జరిగింది. అలాగే కిచెన్ రూమ్లో ఎల్ షేప్లో మనకి సెల్ఫ్ అనేది రావడం జరిగింది. ఫుల్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట సింపుల్గా. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి స్టార్టింగ్లోనే సెల్ఫ్స్ అనేది కనబడుతుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, ఒక విండో రావడం జరిగింది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 100 స్క్వేర్ యార్డ్స్ మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు రూమ్ సైజెస్ అనేవి చాలా బాగా ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి 2 వాష్రూమ్స్ అనేది చాలా రేర్గా రావడం జరుగుతుంది. సో 2 వాష్రూమ్స్ మంచి వాష్రూమ్స్లో కామన్గా వస్తాయి, కాకపోతే వాష్రూమ్స్ కూడా మంచి సైజెస్తో రావడం జరిగింది. అదొక స్పెషాలిటీ ఈ హౌస్లో. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం. స్టెప్స్ కూడా మనకి మంచిగా గ్రానైట్ మొత్తం యూజ్ చేయడం జరిగింది అవుట్ సైడ్లో కూడా. సో మనకి సౌత్ సైడ్లో కూడా ఫేసింగ్ డోర్ ఉంటుంది, అది కిచెన్కి కనెక్ట్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్లో. సో అది బాల్కనీ ఏరియాకి అలాగే ఫ్రంట్ రోడ్కి మనకి హౌస్ ఫేసింగ్ అనేది సౌత్ ఫేస్లో ఉంటుంది. డోర్స్ అనేవి మనకి ఈస్ట్ సైడ్లో రావడం జరిగింది. మెయిన్ డోర్స్ అనేవి మనం ఈస్ట్ సైడ్లో నుంచి వెళ్ళి చూద్దాం. సో మనకి ఈ కార్నర్లో కూడా వాష్ ఏరియా రావడం జరుగుతుంది, అది నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. మనకి సైడ్కి టోటల్గా బ్లాక్ కలర్ గ్లాసెస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వాష్ ఏరియా చూడొచ్చు, చాలా హారిజెంటల్గా ఇవ్వడం జరిగిందనమాట టోటల్గా. సో మంచి కాలనీలో ఉంటుంది, మనకి నియర్ బై లొకేషన్లోనే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫుల్ టేక్ డోర్ చూస్తున్నాను, ఈ యాంగిల్ నుంచి చూపెడుతున్నాను చూడండి. మనకి ఎంట్రీలోనే సేమ్ టీవీ ఏరియా అనేది రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి హాల్ అనేది బెడ్త్ అనేది చాలా పెరిగిందనమాట, మీరు చూసుకోవచ్చు. సో డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది, టీవీ డిజైన్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా మనకి చెప్పాను కదా చాలా క్యూట్గా ఇవ్వడం జరిగింది ప్రతి రూమ్లో. సో మనకి బి సైడ్లో డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది, అలాగే మనకి బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ సైడ్లో. సో దీని ఆపోజిట్లో మనకి కిచెన్ అలాగే బిసైడ్లో మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మనకి 2 bedrooms 2 washrooms ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి 2 bedrooms 2 washrooms అనేది ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్ అనేది ఏం లేదు, నార్మల్గా ఇక్కడ మనకి పూజ గది ఓపెన్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అలాగే కిచెన్ అనేది మనకి స్ట్రైట్గా రావడం జరిగింది, ఒకటే యాంగిల్లో రావడం జరిగింది. సో ఇది వచ్చేసి కనెక్షన్ డోర్ అనమాట, మనకి అవుట్ సైడ్లోకి ఇంటి ముందరికి మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్లో
ఇలా రావడం జరుగుతుంది. మనకి బిసైడ్లో సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మాస్టర్ బెడ్రూమ్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సేమ్ సెల్ఫ్స్ అనేవి ఎంట్రీలోనే ఉండడం జరుగుతుంది. డోర్స్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. మనకి మంచిగా పెయింట్ అనేది కూడా మంచిగా ఒక సైడ్లో మనకి వాల్ పెయింట్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది. అలాగే సెకండ్ బెడ్రూమ్ అనేది చూసేద్దాం. ఇది కొంచెం చిన్నగా రావడం జరుగుతుంది. రూమ్ అనేది 100 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు కట్టడం జరిగింది రూమ్స్ కూడా. సో ఇది కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. మనకి కలర్ పెయింట్ ఒక సైడ్ కలర్ అనేది వేరే కలర్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది వచ్చేసి విండో ఉంటుంది, మంచి వెంటిలేషన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి నార్త్ సైడ్ నుంచి మార్నింగ్ మంచి వెంటిలేషన్ ఉంటుంది ఈ రూమ్కి. సో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది అన్ని వాష్రూమ్స్ అనేవి. సో టోటల్గా ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట, 2 BHKది. టీవీ ఏరియాలో కూడా మంచిగా మనకి 50 ఇంచెస్ టీవీ అనేది లొకేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది వచ్చేసి మనకి టెర్రస్ అనమాట. టెర్రస్లో మనకి ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఆర్చ్లో లైట్ సెట్టింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఈ హౌస్ మనకి లొకేషన్ వచ్చేసి మనకి హైత్ నగర్ విజయవాడ హైవే నుంచి 2.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకి 2.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి శ్రీ దుర్గా నగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఈ హౌస్ అనేది లొకేటెడ్ అయ్యింది. మనకి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 75 lakhs నెగోషియబుల్. ఎల్బీ నగర్ మున్సిపల్ GHMC పరిధిలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మన వ్యూవర్స్ అనేది చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరిన్ని జెన్యూన్ ప్రాపర్టీస్ కోసం మా JVN ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.